వెల్కమ్ టు శివ స్టడీ సమ్మిట్ యూట్యూబ్ ఛానల్. స్పీడ్ క్యాలిక్యులేషన్ సిరీస్‌లో భాగంగా మనం ట్రిక్ 1 డిస్కస్ చేద్దాం. ట్రిక్ 1 యొక్క కండిషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. కండిషన్ ఏంటి అనంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఎండ్ విత్ 5. అంటే ఏదైనా నంబరు స్క్వేరు. కాకపోతే అది ఎండ్ అనేది దేనితో అవ్వాలి అనంటే 5తో అవ్వాలి. ఇలా అయినా చెప్పొచ్చు. లేదా ఇదే ఫార్మ్‌ని ఇంకొకలాగా ఎలా చెప్పొచ్చు అనంటే ఇప్పుడు టెన్స్ ప్లేస్ అనేది ఏంటి అనంటే సేమ్ ఉండాలి. అలాగే ఎండ్ విత్ ఏంటి అనంటే 5 ఉండాలి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. 15/15లో ఎండ్ అనేది దేనితో జరుగుతోంది మనకి అనంటే 5తో జరిగింది. అలాగే టెన్స్ ప్లేస్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా ఏముంటోంది మనకి అనంటే 1, 1 ఉండడం అనేది జరిగింది. లేదు 25/25లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎండ్ అనేది దేనితో జరిగింది అనంటే ఎండ్ అనేది 5తో జరిగింది. అలాగే టెన్స్ ప్లేస్ అనేది ఏముంటోంది మనకి అనంటే 2 ఉండడం అనేది జరిగింది. 35/35 మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఏంటి అనంటే ఎండ్ విత్ ఏముంటోంది మనకి అనంటే 5తో ఉండడం అనేది జరిగింది. అలాగే టెన్స్ ప్లేస్ అనేది ఏం జరిగింది మనకి అనంటే సేమ్ ఉండడం అనేది జరిగింది. సో, కాబట్టి ఇలాంటి కండిషన్స్‌లో ఈ ట్రిక్ అనేది మనకేంటంటే యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి ప్యాటర్న్ ప్రతి దానికి కూడా ఎండ్ అనేది ఏంటంటే 25 అనేది కామన్‌గా రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి దానికి కూడా ఏంటంటే 25 అనేది ఫిక్స్. మనం ఇంకా దేన్ని ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది అనంటే ముందున్న డిజిట్‌ని ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది. ఆ ముందున్న డిజిట్ గాని, డిజిట్స్ గాని ఏమొస్తాయనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు 1 ఉంది. 1 తర్వాత నంబర్ ఏముంటుంది అనంటే 2. సో, 1 అంటే వాల్యూ ఎంత అనంటే 2. సో, కాబట్టి మన ఆన్సర్ ఏమైపోతుందంటే 225 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దేనికి 15/15 అంటే. 15/15నే మనం ఏమని చెప్పొచ్చు అనంటే 15 స్క్వేర్. అందుకే 225 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 25/25 అన్నామననుకోండి. 2 తర్వాత నంబర్ ఏముంటుందో ఒకసారి చూడండి. 2 తర్వాత నంబర్ ఏముంటుంది అనంటే 3. 2 అంటే వాల్యూ ఎంత అనంటే 6. సో, ఆన్సర్ ఏమవుతుంది మనకి అంటే 625 అనేది ఏంటంటే మన ఆన్సర్ అయింది. ఇప్పుడు 35/35 అన్నామననుకోండి. 35/35 అన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్లు ఆల్రెడీ మనం ఫైండ్ ఔట్ చేసాం. 25 అని చెప్పి. ముందున్న డిజిట్స్ కావాలి అనంటే 3 తర్వాత నంబర్ ఏముంటుంది 4. 3/4 అంటే వాల్యూ ఎంత అనంటే 12. సో, కాబట్టి 12 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలంటే 1225 అనేది ఏంటంటే మన ఆన్సర్ అవుతుంది. సో, రిమైనింగ్ వాటికి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా ఏమవ్వాలి అనంటే ఎండ్ విత్ ఏమని చెప్తున్నాం 25. కాకపోతే ముందున్న డిజిట్స్ కావాలి అనంటే 4 తర్వాత నంబర్ ఏముందో దాంతో మల్టిప్లై చేస్తాం. 4/5 అంటే వాల్యూ ఎంత 20. సో, కాబట్టి మన ఆన్సర్ ఏమైపోతుందంటే 25 అనేది ఏంటంటే మన ఆన్సర్ 2025. ఇప్పుడు 55/55 అన్నామనుకోండి. ఎండ్ డిజిట్స్ 25 అనేది ఫిక్స్. అంతకు ముందున్న డిజిట్స్ రావాలి అంటే ఏం చేయాలి? 5 తర్వాత నంబర్ ఏముంది అనంటే 6. సో, 5/6 అంటే వాల్యూ ఎంత అనంటే 30. సో, అందుకే దీని యొక్క వాల్యూ ఏమైపోతుందంటే 3025 అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 65/65 అన్నామననుకోండి. ఎండ్ డిజిట్స్ ఏముంటాయని చెప్పాం 25 ఇది ఫిక్స్. ఇంకా ముందున్న డిజిట్స్ కావాలి అని అనుకుంటే 6 తర్వాత నంబర్ ఏముంటుంది 7. 6/7 అంటే వాల్యూ ఎంత అనంటే 42. సో, కాబట్టి అదే వాల్యూ ఏమైపోతుంది 4225 అనేది ఏంటనంటే 65 స్క్వేర్ ఆర్ 65/65 వాల్యూ. నెక్స్ట్ 75/75 అంటే ఎండ్ డిజిట్లు మనకు తెలుసు. వాల్యూ ఎంత అనంటే 25. ఇప్పుడు ముందున్న డిజిట్స్ రావాలి అంటే 7 తర్వాత నంబర్ ఏముంటుంది మనకి 8. సో, 7 8's వాల్యూ ఎంత అనంటే 56. సో, కాబట్టి 75 స్క్వేర్ ఏమైపోతుంది మనకి అనంటే 5625 అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85/85 అన్నామనుకోండి. ఎండ్ డిజిట్స్ వాల్యూ ఏముంటాయి మనకి 25. ముందున్న వాల్యూ కావాలి అనంటే 8/9. 8 9's వాల్యూ ఎంత అనంటే 72. సో, ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే 7225 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 95/95 అనంటే ఎండ్ డిజిట్స్ మళ్ళీ మనకి ఫిక్స్. వాల్యూ ఎంత అనంటే 95. సో, ముందున్న డిజిట్లు కావాలి అనంటే 9 తర్వాత నంబర్ ఏముంటుంది 10 9/10 అంటే వాల్యూ ఎంత అనంటే 90. సో, దీన్నే మొత్తంగా ఏమని చెప్పొచ్చు 9025 అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కావాలి అనంటే ఇప్పుడు 105/105 కూడా చేయొచ్చు. సో, ఎండ్ డిజిట్స్ ఏమవుతాయో ఒకసారి చూడండి. ఎండ్ డిజిట్స్ ఏమవ్వాలి మనకి 25 ఇది క్లారిటీ. ఇప్పుడు 10 తర్వాత నంబర్ ఏముంటుంది మనకి 11. సో, కాబట్టి 10/11 అంటే వాల్యూ ఎంత అనంటే 110. సో, ఓవరాల్‌గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు 11025 అనేది ఏంటంటే మన ఆన్సర్ అవుతుంది. సో, ఇంతకంటే ఎక్కువ వాటికి కూడా మనం చేయొచ్చు. సో, కాన్సిక్యూటివ్ నంబర్స్‌ని మనం మల్టిప్లై చేయడం ఎలా అనేది కూడా ఏంటంటే నెక్స్ట్ ట్రిక్ మనం ఏంటంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే మనం మాట్లాడే ట్రిక్స్ అనే వన్ బై వన్ మాట్లాడుతూ వెళ్దాం స్పీడ్ క్యాలిక్యులేషన్‌కి సంబంధించి. సో, ఏదైనా ఒక క్వెషన్‌ను మీరు సాల్వ్ చేసేటప్పుడు ఆన్సర్ రావడం ఎంత ఇంపార్టెంటో మీరు ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారనేది కూడా ఏంటంటే మ్యాటర్ అవుతుంది. సో, కాబట్టి
ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ కానివ్వండి, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఒకసారి ఏంటంటే కంప్లీటెడ్‌గా చూడడానికి ట్రై చేయండి. మీరు ఓన్‌గా కొన్ని వాల్యూస్ తీసుకొని మీరే ఏంటంటే ర్యాండమ్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ.